అందరికీ నమస్కారం. విజయసాయిరెడ్డి ఈ పేరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమాస్తుల కేసులో సహనిందితుడు, ఆయనతో పాటు జయశిక్ష అనుభవించాడు. ఆయన A1గా ఉంటే విజయసాయిరెడ్డి A2గా ఉన్నాడు. అది అందరికీ తెలిసింది. అయితే విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలా, పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నాడంటే 2 సార్లు ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు తప్ప ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలా. కానీ మొట్టమొదటిసారిగా విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. అది నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని. అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. మరి ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి నెల్లూరులో పెడితే అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు. వాస్తవానికి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వలస వ్యక్తిగా అందరూ భావిస్తున్నారు. ఆయనేమో కాదు, నేను ఈ జిల్లా వాడినే, మాది తాళపూడే మా స్వగ్రామం అని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి. అయినప్పటికీ ప్రజలు కూడా ఆయన్ని ఆదరించే పరిస్థితి లేదు. అయినప్పటికీ నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏంటి, విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి అని ఎవరికైనా అనుమానం ఉంటే ఒక 20 సెకండ్ల వీడియో ఉంది. ఆ వీడియో చూశారనుకోండి, మీకు పిక్చర్ క్లియర్గా అర్థమైపోద్ది. అసలు జిల్లాలో బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉందా, విజయసాయిరెడ్డి గెలిచే పరిస్థితి ఉందా అనేది మీకు తెలియాలంటే ఒక 20 సెకండ్ల వీడియో ఉందో ఒకసారి చూద్దాం. ఆ 20 సెకండ్ల వీడియోని అది చూసిన తర్వాత మాట్లాడదాం. ఇదే ఆ వీడియో చూడండి ఒకసారి. అది పరిస్థితి. ఇది ఇక్కడ పిలుస్తున్నారు చూడండి, చేతులు పెట్టి. సో మ్యాటర్ అర్థమైంది కదా. ఏంటి పరిస్థితి అంటే, అమ్మా ఆగండి, అయ్యా ఆగండి, భోజనాలు ఉన్నాయి, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, మేము 2 మాటలు అనండి. పెద్ద ఆయన మన కోసం వచ్చాడు, ఆయన 2 మాటలు మాట్లాడతాడు వినండమ్మా అన్నా కానీ వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళే చెప్తున్నారు. చూడండి, వెళ్ళిపోయేవాళ్ళు మాకు కనపడుతున్నారు, ఒకసారి వెనక్కి తిరగండి, ఒకసారి వెనక్కి తిరగండి అంటున్నారు. వీళ్ళు చేతులు పెట్టి పిలుస్తున్నారు, అయినప్పటికీ రాని పరిస్థితి. సో ఇది వైసీపీ గ్రౌండ్ రియాలిటీ. మీరు ఒకసారి వినండి, మంచి కామెడీగా ఉంటుంది వీడియో. పెద్ద ఆయన ఎవరికి పెద్ద ఆయన? విన్నారు కదా, పాప బ్రతిమలాడే విధానంలోనే పెద్ద ఆయన వచ్చాడమ్మా, ఒకసారి ఉండండి అమ్మా. బలవంతంగా జనం తీసుకొస్తే ఈ రోజుల్లో ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు అంటే ఏదో మధ్యాహ్నానికి దానికి దీనికి కుర్తుపడి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే, అమ్మ భోజనాలు పెడతామంటే, నువ్వు పెట్టకపోతే మా ఇంట్లో భోజనం లేదా, నువ్వు లేకపోతే మేము కడుపు నింపుకోలేమా, ఈరోజు నువ్వు పెడితేనే మేము బ్రతుకుతున్నామా రోజు అని ఎదురు తిరిగే ప్రశ్నే. నిజంగా అభిమానంతో వచ్చారనుకోండి, ఎండ అయినా వానైనా అరగంట అయినా గంట అయినా నిలబడతారు. వాళ్ళందరినీ ఏదో బలవంతంగా తరలించేసి మీకు అది చేస్తాం ఇది చేస్తాం లేకపోతే అది చేస్తాం బెదిరించి పథకాలు పీకేస్తామని ఏదో బెదిరించి తీసుకొస్తే వాళ్ళు ఎందుకు నిలబడతారు? ఇదేం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి సభల నుంచి జనం బారిపోట్ల. నిన్న 3 రాజధానులు మేము కట్టేసామన్నాడు, అంతే జనం పరోర్. నిన్న నంద్యాల సభలో, జగన్మోహన్ రెడ్డి సభలో 3 రాజధానులు కట్టేసామన్నాడు, అంతే. ఇక వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టారు బారికేడ్లు దూకి. అలాగే ఇక్కడ కూడా పరిస్థితి ఎంత దీన పరిస్థితి ఉందంటే, బ్రతిమిలాడుకునే పరిస్థితి. అంటే విజయసాయిరెడ్డి ఎంత ఘోరంగా ఓడిపోతున్నాడు అంటే ఈ వీడియో చూస్తే అర్థమవుద్ది. వాస్తవానికి నెల్లూరులో వైసీపీ దాదాపుగా చచ్చిపోయిన పరిస్థితి. ఒకప్పుడు కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణం. పెద్దారెడ్లు అందరినీ తరిమేశాడు. ఎవరిని? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంరెడ్డి రామనారాయణ రెడ్డి కానివ్వండి, లేదా మేకపాటి చంద్రశేఖర్ కానివ్వండి, వీళ్ళందరినీ ఏం చేశారు? తరిమేశాడు. వెనక మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పాయే. ఏం మిగిలింది ఇంకా అక్కడ? కాబట్టి వాస్తవానికి విజయసాయిరెడ్డిని ఎలా తీసుకొచ్చాడు? ఆయన పోటీకి రాలా. విజయసాయిరెడ్డికి తెలుసు, నా మొహం చూపిస్తే ప్రజలు ఈ చీకొట్టి వెళ్ళిపోతారని ఆయనకి తెలుసు. అందుకనే ప్రత్యక్ష పోటీల్లోకి ఆయన రాలా. కానీ నెల్లూరు నుంచి ఎవరు పోటీకి రాకపోతే తప్పని పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని బలవంతంగా కాళ్ళు గెడ్డం కనపడి అన్నీ పట్టుకుని బ్రతిమిలాడి తీసుకొస్తే సరే ఏదో పోటీకి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు రియాలిటీ అర్థమైంది. ఆయన మొదటగా హించింది కరెక్టే, నా మొహం చూస్తే ఎవడు రాడని. వాస్తవానికి అయింది నెల్లూరేనంట, సొంత జిల్లా. నాది నెల్లూరేనమ్మా, తాళపూడి అంట ఆయన స్వగ్రామం ఏదో చెప్పాడు. నాది ఇక్కడేనమ్మా, నమ్మండి అమ్మా, నన్ను నమ్మండి అమ్మా, నేను మీ వాడినేనమ్మా. ఎప్పుడైనా నీ మొహం చూపించావా అక్కడ? ఇప్పుడు నేనున్నానండి, నేను మా ఊరు వాడిని అని చెప్పాలంటే కనీసం 3 నెలలకో 6 నెలలకు కనీసం ఎప్పుడో పండగ పబ్బాపుకో వెళ్తాను, కనీసం కనపడతాను, బంధాలు బంధుత్వాలు అక్కడ ఉన్నాయి. నీకేమున్నాయి నెల్లూరులో? నీ సొంత గ్రామంలో నీకేముంది? ఇల్లు ఉందా? బంధువులు ఉన్నారా? చుట్టరకం ఉందా? ఈ 10 ఏళ్ళలో ఎప్పుడైనా వెళ్ళావా? ఆ ఊరికి ఒక పంచాయతీ ట్యాప్ వేసావా? ఒక రోడ్డు వేసావా? ఓ స్కూల్ కట్టావా? ఓ పరిశ్రమ తెచ్చావా? ఒక ఆసుపత్రి కట్టావా? ఏం చేసావు? ఏమీ చేయలేదు కదా. మరి ఎందుకు నమ్మాలి నిన్ను ప్రజలు?
ఇన్ని రోజులు ఏమీ చేయని వాడు ఈరోజు పదవి ఇస్తే మాత్రం చేస్తాడా? నిజంగా నీకేమీ లేకపోతే, నువ్వేం చేసే పొజిషన్ లేకపోతే ఓకే, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు, నీకు పార్లమెంట్ నుంచి ఎంపీ నిధులు వస్తాయి, వాటితో చేయొచ్చు. లేదంటే నువ్వు A2గా ఉన్నావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా పార్టీలో 2 నువ్వే కదా. అక్కడేమో నిందితుల్లో A2గా ఉన్నావు, ఇక్కడేమో 2గా ఉన్నావు. పోనీ పార్టీ గెలిచిన తర్వాత ఏమైనా చేసావా స్వగ్రామానికి? ఇసుమంతా ఎవరికైనా 10 మందికి ఉద్యోగాలు ఇప్పించావా? పోనీ 10 మందిని చేరని తీసావా? పోనీ ఎవరికైనా సహాయం చేసావా? పోనీ ఎప్పుడైనా పండగకో పబ్బానికో లేదో ఒక కార్యక్రమానికి వెళ్ళి నెల్లూరు ప్రజలకు నీ మొహం చూపించావా? మరి ఎందుకు ఓటేయాలి నీకు ప్రజలు? ఎలా ఓటేస్తారు నీకు ప్రజలు? అందుకని ఈరోజు చీకు పడుతున్నారు. వైసీపీ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని ఎందుకు అన్నాను అంటే, ఇది చూసిన తర్వాత అన్నాను. సరే, అభ్యర్థి ఎవడైనా సరే వైసీపీ పార్టీ కదా అని కొంతమంది నిలబడవచ్చు. ఇప్పుడు పార్టీలను చూసి కొంతమంది వెనక పైన జగన్మోహన్ రెడ్డిని చూసి కొంతమంది ఆగొచ్చు. వాళ్ళు కూడా ఆగట్లేదు కదా నిన్ను చూసి. చివరికి మహిళలు కూడా నిలబడట్లేదు కదా నిన్ను చూసి. నువ్వు ప్రసంగం మొదలు పెట్టకముందే వెనక తిరిగి పరారు. అంటే వైసీపీ, నెల్లూరులో వైసీపీ పూర్తిగా చచ్చిపోయిందనడానికి ఇది ఒక ఉదాహరణ. 2 సార్లు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఏ రోజు నీ మొహం చూపించలా. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఏదో చదువు చెప్పిన గురువుల్ని, అలాగే పెంచిన కన్న తల్లిదండ్రుల్ని, ఆ ఊరిని ఎప్పుడు మర్చిపోకూడదు. నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు పుట్టిన ఊరిని ఎప్పుడు మర్చిపోవాలా, పెంచిన తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవాలా. కానీ నువ్వు మర్చిపోయావు, మొత్తం తెంచుకుని వెళ్ళిపోయావు, తుడుచుకుని వెళ్ళిపోయావు. మళ్ళీ ఈ రోజు వచ్చేసి నేను మీ వాడిని అంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ప్రజలు ఎందుకు నమ్మాలా? ఇన్ని రోజుల పాటు నువ్వేమీ చేయని వాడివి ఇప్పుడేదో ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్ముతారా? నమ్మరు కదా. పోనీ నువ్వు చేసింది లేదు పక్కన పెట్టు, నీ పార్టీ ఏం చేసింది? పోనీ జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడమ్మా అని చెప్పడానికి నెల్లూరుకి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నెల్లూరుకి? ఏమని చేశాడా? చెప్పుకోదగింది చేశాడా? చేయలేదు. ఒక పరిశ్రమ లేదు, ఒక కొత్త ఉద్యోగం లేదు, లేకపోతే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. ఇంకా నాకు తెలిసి ఏదైనా దొరికిన కాడు కూడా దోచేసి ఉంటాడు భూములు అయ్యి. అందుకు కదా నెల్లూరు ప్రజలు చీకొట్టేది. కాబట్టి విజయసాయిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎంత దారుణంగా ప్రజలు ఓడిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకా గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు, పాపం అజ్ఞానులు ఎవరైనా ఉంటే, లేదు వైసీపీ పార్టీ బలంగా ఉంది, వైసీపీ పార్టీ గెలుస్తుంది, విజయసాయిరెడ్డి గెలుస్తాడు అని ఇంకా ఎవరైనా నమ్మే మూర్ఖులు ఉంటే వాళ్ళు మూర్ఖులే నిజంగా. ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా విజయసాయిరెడ్డి గెలుస్తాడు, వైసీపీ గెలుస్తుంది అన్నారంటే ఇక అంతకంటే మూర్ఖులు ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఒకటి కన్నా మొహాన్ని కొట్టారు అనుకోండి, రియాలిటీ వాళ్ళకి అర్థమైపోద్ది. మీరేం సమాధానం చెప్పక్కర్లా, ఒరే బాబు ఒక 5 నిమిషాలు ఆగు అని చెప్పి 20 సెకండ్ల వీడియోని ఆడికి ఏ వాట్సాప్లో కొట్టారు అనుకోండి, అది చూసిన తర్వాత ఆడికి మ్యాటర్ అర్థమైపోద్ది. ఓహో, గ్రౌండ్ రియాలిటీ ఇదా, పిలిచినా కానీ పలకని పరిస్థితి. విజయసాయిరెడ్డి ప్రసంగం ప్రారంభించక ముందే జనం పారిపోతున్నారా, వాళ్ళని బ్రతిమలాడినా కానీ వెనక్కి తిరిగి రావట్లేదా, ఓహో ఇదా గ్రౌండ్ రియాలిటీ అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డిని నెల్లూరు ప్రజలు పరిగెత్తించి కొడతారు. ఎంతలా అంటే మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా విజయసాయిరెడ్డికి రాదు. వస్తే భయపడే పరిస్థితి వచ్చే విధంగా ప్రజలైతే తరిమేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దానికి నిన్న జరిగినటువంటి ఈ ఘటనే ఒక ఉదాహరణ.